హలో అండి, హాయ్, వెల్కమ్ టు లితికా ఫ్యాషన్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ ఏంటి అంటే కొద్దిగా లాంగ్ వీడియో అయితే తీస్తున్నాను. వీడియో లెంత్ ఉందనేసి స్కిట్ అయితే చేయొద్దు. ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం అండి. లితికా ఫ్యాషన్స్ నుంచి ఏంటి గివ్ అవే ఉంది, ఎందుకు గివ్ అవే శారీ పంపిస్తున్నారంట, ఏం చేస్తే మీరు గివ్ అవే శారీ పంపిస్తున్నారు అనేది అయితే చాలామంది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తున్నారు. మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేసి నేను ఎందుకు పంపిస్తున్నాను, ఏంటి ఆ విషయం, గివ్ అవే శారీ అనేది ఎందుకు వస్తుంది అన్నది నేను మీకు తెలియపరచాలని ఈ వీడియో అయితే తీస్తున్నాను. కాబట్టి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో అయితే ఖచ్చితంగా మీరు చూడండి. నేను చెప్పే మాటలు ప్రతి ఒక్కటి కూడా మీరు గమనించండి. మీకు నచ్చితేనే మీరు ఇందులో పాల్గొనండి, లేదంటే లేదు. అలాగే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే చేసేసి కామెంట్ చేసేయండి. అలాగే ఫస్ట్ మన ఛానల్ని ఎవరైనా ఇంకా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లితికా ఫ్యాషన్స్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయాలి, ఓకేనా? ఇంకా మనము టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఎందుకు మేడం మీరు గివ్ అవే శారీ పంపిస్తున్నారంట, ఏంటి విషయం, ఎందుకు పంపిస్తున్నారు శారీ? 10 మందిని సబ్స్క్రైబ్ చేపిస్తే గివ్ అవే శారీ అంటున్నారు. అది ఎలా, ఏంటి అనేది చాలామంది అడుగుతున్నారు. ఏంటంటే విషయము, మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ కాకముందు మనం ఇదే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసామండి. 1000 సబ్స్క్రైబర్స్ కాకముందు 3 డేస్కి మనకి 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు. ఓన్లీ 3 డేస్లో 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు. కాబట్టి మనం ఇప్పుడు ఇంకా 5000 సబ్స్క్రైబర్స్ రావాలని ఉద్దేశంతో మనము ఒక గివ్ అవే అనేది పెట్టాము. అది ఏంటి అంటే, మీరు ప్రతి ఒక్కరూ కూడా 10 మందిని సబ్స్క్రైబ్ చేయించి వాళ్ళ స్క్రీన్ షాట్స్ అనేటివి నాకు వాట్సాప్కి మీరు స్క్రీన్ షాట్స్ అనేది పంపించాలి. ఖచ్చితంగా మీ స్క్రీన్ షాట్స్ అనేటివి కరెక్ట్గా ఉన్నాయంటే నేను మీకు ఒక శారీ, గివ్ అవే శారీ అనేది పంపిస్తాను. 10 మందిని చేయించిన వాళ్ళకు ఈ శారీ, 20 మెంబర్స్ని చేయించిన వాళ్ళకి ఈ శారీ, అలాగే ఇంకా ఎక్కువగా చేయిస్తాము మేము, ఒక 30 మందిని చేయిస్తాం అన్న వాళ్ళకి ఈ శారీ అనేది ఉంటుంది. డివైడ్ చేయబడి ఉంటుందన్నమాట. 10 మెంబర్స్కి అయితే ఇది, 20 మెంబర్స్కి అయితే ఇది, 30 మెంబర్స్కి అయితే ఇది అనేసి. కాబట్టి ఇప్పుడు చూడండి, నేను లైవ్లో చెప్పాను, మీరు 30 మెంబర్స్ని చేయిస్తే రోజ్ గోల్డ్ శారీ అనేది మీకు గివ్ అవే వస్తుంది అని. కానీ 30 మంది అని అంటే కొంతమంది ఆలోచిస్తున్నారు. బట్ వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయాలంటే వాళ్ళు కూడా కష్టపడాలి కదా, ఎవరికి ఏది ఊరికినే రాదు. ఇదైతే మటుకు నిజమండి. కాబట్టి ఇంకా ధనలక్ష్మి గారు, మన సబ్స్క్రైబరు ధనలక్ష్మి గారు అయితే 10 మందిని సబ్స్క్రైబ్ చేయించి స్క్రీన్ షాట్స్ అనేటివి వాట్సాప్కి అయితే పెట్టారు. ఖచ్చితంగా 10 మంది ఉన్నారా లేదా అనేది నేను చెక్ చేసుకొని మీకు శారీ అనేది పంపించడం జరుగుతుంది. దయచేసి ఎవరే కూడా మీరు 10 మందిని చేయించినమ్మటే స్క్రీన్ షాట్స్ పెట్టేసి మేము చేపించేసాము, పెట్టినాము స్క్రీన్ షాట్స్, ఇంకా మాకు శారీ పంపిండి అని నన్ను ఎవరు కూడా తొందర పెట్టద్దు. ఎందుకంటే నేను ఒకరిది ఇద్దరిది అయితే ఫాస్ట్గా మీకు రిప్లై ఇవ్వగలుగుతాను. ఒకవేళ మీలాగానే ఒక 5-6 మంది ఉన్నారంటే కొద్దిగా లేట్ అవుతుంది. నేను అందరివి చెక్ చేసుకోవాలి, కొద్దిగా టైం పడుతుంది కదా. చాలామంది ఏం చేస్తున్నారంటే ఒకటే స్క్రీన్ షాట్ని 2-3 చోట్ల పెడుతున్నారు. అలా ఎవరు చేయకండి. కాబట్టి మేము కూడా నిదానంగా చెక్ చేసుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. లేదు ఒకరి ఇద్దరు ఉన్నారనంటే ఖచ్చితంగా వాళ్ళకు ఫాస్ట్గా రిప్లై వస్తుందన్నమాట. కాబట్టి ఎవరు కూడా తొందర పెట్టకండి మమ్మల్ని. దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను, ఓకేనా? ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను నేను ఎందుకు గివ్ అవే శారీ పంపిస్తున్నాను, ఏంటి దాని ప్రాసెస్, ఏంటి దాని వెనకాల ఏమున్నది అని. దాని వెనకాల ఏమీ లేదు, చాలా సింపుల్ ప్రాబ్లం ఇదైతే అని నేను అనుకుంటున్నాను. బట్ మీకైతే ఎలా అనిపిస్తుందో నాకు తెలీదు, ఓకేనా? ధనలక్ష్మి గారు అయితే 10 మందిని సబ్స్క్రైబ్ చేయించారండి. 10 మందిని సబ్స్క్రైబ్ చేయించినందుకు సిస్టర్కి అయితే ఈ శారీ అనేది గివ్ అవే పంపించడం జరుగుతుంది. ధనలక్ష్మి పేరు వచ్చేసి ఈ శారీ అనేది గివ్ అవే పంపించడం జరుగుతుంది, ఓకేనా? చెప్పాను కదా, 10 మందికి అయితే ఒక శారీ, 20 మందికి అయితే ఒక శారీ, 30 మందికి అయితే ఒక శారీ అనేది ఉంటుందని. మీకు ఎవరైనా గివ్ అవే శారీ కావాలి, మేము గివ్ అవే విన్నర్ అవ్వాలి, మేము కూడా మీ ఛానల్లో పాల్గొంటాము, మేము కూడా 10 మందిని చేయిస్తాము, లేదా 20 మందిని చేయిస్తాం, లేదా 30 మందిని చేయిస్తాం, మీకు ఎంతమంది వీలుంటే అంతమంది చేయించడానికి ప్రయత్నం చేయండి. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే తప్పకుండా జాయిన్ అవ్వండి.
మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? వాట్సాప్ నెంబర్ అనేది కూడా నేను కింద మెన్షన్ చేస్తానండి. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే చేసి కామెంట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్క వీడియోకి కూడానండి ఇలా కూడా ఇంకొక గివ్ అవే ఉంది. అబ్బాయి ఏంటి ఇన్ని గివ్ అవేలు అనుకుంటారా? కానీ మన ఛానల్ ముందుకు వెళ్ళాలి అని అంటే తప్పదండి. కష్టపడందే ఏది కూడా రాదు. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయించడానికి మీరు ఎంత కష్టపడుతున్నారు అనేది మేము కూడా అర్థం చేసుకోవాలి. ఎవరికి ఏది కూడా ఊరికినే రాదు. కాబట్టి మన ఛానల్ ముందుకు వెళ్ళాలని అంటే ఇలాంటి గివ్ అవేలు తప్పవు. మన ఛానల్ ముందుకు వెళ్తుంది లేండి, నిదానంగా అవుతుంది లేండి, మోనిటైజేషన్ తొందరగా ఇప్పుడు ఏం అవసరం ఉంది అని అనుకున్న వాళ్ళమైతే ఇవన్నీ అవసరం లేదు. నాకు తెలిసి నేనేంటంటే మన ఛానల్ అనేది తొందరగా గ్రో అవ్వాలి, తొందరగా ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఈ గివ్ అవే ఆఫర్లు అనేది పెట్టాను. ఇంకొక విషయం ఏంటంటే మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను. మన ప్రతి ఒక్క వీడియోకి కూడా ఎవరైతే ఎక్కువగా లైక్ చేసి లైక్ నెంబర్తో సహా కామెంట్ చేస్తారో ప్రతి ఒక్క వీడియో అండి, నేను మండే నుంచి సండే వరకు ఎన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తానో అన్ని వీడియోస్లలో ఎవరైతే ఎక్కువగా లైక్ చేసి లైక్ నెంబరు ప్లస్ కామెంట్ రెండు ఉంటాయో సండే వాళ్ళ పేరు అయితే గివ్ అవే విన్నర్గా ఎన్నిక చేయబడుతుంది. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా గుర్తుకు పెట్టుకోండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా? మీరు సబ్స్క్రైబ్ చేయించిన వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి. అలా ఇప్పుడు ఎగ్జాంపుల్కి స్టాలిన్ సినిమానే తీసుకుందాం. స్టాలిన్ సినిమాలో చిరంజీవి గారు ఏం చెప్పారు? నేను ఒకరికి హెల్ప్ చేస్తాను, ఆ ఒక్కరిని ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్తాను అన్నట్టుగా తను ఐడియాతో ముందుకెళ్ళారు కదా. అప్పుడు చిరంజీవి గారు సక్సెస్ అయ్యారా లేదా? కాబట్టి ఇలా కూడా మనం చేసుకుంటూ వెళ్తే మనం కూడా సక్సెస్ అవుతామన్నది నాకు ఒక చిన్న నమ్మకం అన్నమాట. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయించిన వాళ్ళకు కూడా చెప్పండి. మీరు కూడా 10 మందిని సబ్స్క్రైబ్ చేయించడానికి అవకాశం ఉంటే తప్పకుండా మీరు ప్రయత్నం చేయండి. గివ్ అవే శారీ అనేది పొందండి. ఓకేనా? ఇది ఈ గివ్ అవే శారీ వెనకాల ఉన్న ప్రాసెస్. ఓకేనా? మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్క సండే కూడా ఎక్కువగా ఎవరైతే లైక్ నెంబర్తో సహా కామెంట్ చేస్తుంటారో ప్రతి ఒక్క వీడియోలో కనిపించాలి. లైక్ నెంబర్ లేకపోయినా కూడా కామెంట్ బాక్స్లో నేను కౌంటింగ్లోకి తీసుకోను. ఓకేనా? అలా ఎక్కువగా ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు కూడా సండే గివ్ అవే విన్నర్ అవుతారు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గుర్తుకు పెట్టుకోండి. అలాగే మీరు ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి. ఓకే, మరి ఈ శారీ అయితే ధనలక్ష్మి గారికి అయితే పంపిస్తున్నాను, గివ్ అవే శారీ. థ్యాంక్ యూ అండి ధనలక్ష్మి గారు. 10 మెంబర్స్ని సబ్స్క్రైబ్ చేయించారు. మీలాగనే ప్రతి ఒక్కరు కూడా చేయాలని అనుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా గివ్ అవే విన్నర్ అయితే అవ్వండి. ఓకే, మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.